హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు రెసిపీ పొటాటో ఫ్రై. ఈ పొటాటో ఫ్రైని పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొటాటో ఫ్రై ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ పొటాటో ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, చూడండి. ఇప్పుడు ఒక 1/2 kg బంగాళదుంపలను తీసుకుని పైన పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకుని 2 లేదా 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా వాటర్ పంపేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసేసి కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ తిరిగి ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 రెడ్ చిల్లీస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకుని కదుపుకుంటూ హై ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒక 3 to 4 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ పొటాటో ఫ్రైని పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.